ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన కాకి ఉండేది. ఆ కాకి పేరు కాకమ్మ. గ్రామంలో ఉన్న అన్ని జంతువులతో అది మంచి స్నేహంగా ఉండేది. కానీ ఒకరోజు అది ఒక కొత్త ఆలోచన చేసింది. ఎందుకు నేను ఒక కిరాణా కొట్టు పెట్టకూడదు అని కాకమ్మ అనుకుంది. తర్వాత రోజు ఉదయం కాకమ్మ అడవిలోని ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టింది. ఆ కొట్టులో బియ్యం, పప్పు, ఉప్పు, చక్కెర, మిరపకాయలు వంటి చాలా వస్తువులు పెట్టింది. మొదటగా ఒక కుందేలు అక్కడికి వచ్చింది. కాకమ్మ, నాకు కొంచెం క్యారెట్లు మరియు ఉప్పు కావాలి అని చెప్పింది. కాకమ్మ నవ్వుతూ, సరే స్నేహిత అని చెప్పి వాటిని ఇచ్చింది. కుందేలు డబ్బులు ఇచ్చి ఆనందంగా వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఒక కోతి వచ్చి, నాకు అరటి పండ్లు కావాలి అని చెప్పింది. కాకమ్మ వెంటనే అరటి పండ్లు ఇచ్చింది. కోతి కూడా సంతోషంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులలో కాకమ్మ కిరాణా కొట్టు చాలా ప్రసిద్ధి అయింది. అడవిలోని జంతువులంతా అక్కడికే వస్తూ ఉండేవారు. కాకమ్మ అందరితో మృదువుగా మాట్లాడేది. ఎవరికైనా డబ్బులు లేకపోతే పర్వాలేదు, తర్వాత ఇవ్వండి అని కూడా చెప్పేది. ఒకరోజు ఒక మోసపూరిత నక్క అక్కడికి వచ్చింది. అది వస్తువులు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవాలని అనుకుంది. నక్క చెప్పింది, నాకు బియ్యం, పప్పు, చక్కెర ఇవ్వు. కాకమ్మ అన్నీ ఇచ్చింది. కానీ నక్క డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుండగా కాకమ్మ గమనించింది. అప్పుడు కాకమ్మ చెప్పింది, స్నేహిత, నిజాయితీగా ఉండాలి, డబ్బులు ఇచ్చి వస్తువులు తీసుకోవాలి అని. నక్క కొంచెం సిగ్గుపడింది. వెంటనే డబ్బులు ఇచ్చి, క్షమించు కాకమ్మ, ఇకపై నేను ఇలా చెయ్యను అని చెప్పింది. ఆ రోజు నుంచి నక్క కూడా నిజాయితీగా మారింది. అలా కాకమ్మ కిరాణా కొట్టు అడవిలో చాలా ప్రసిద్ధి అయింది. అందరూ అక్కడికి వచ్చి అవసరమైన వస్తువులు తీసుకునేవారు. కాకమ్మ కూడా అందరికీ సహాయం చేస్తూ ఆనందంగా జీవించింది. ఈ కథలో నీతి ఏంటంటే, నిజాయితీగా ఉండటం మరియు అందరితో మంచిగా మాట్లాడడం వల్ల మనకు మంచి పేరు వస్తుంది.